హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియమైన దైవ జనాంగమా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్న దేవుడు నరునిగా జన్మించినప్పుడు ఆయన్ను పరుండబెట్టుటకు సత్రము స్థలమే లేదు, పశువుల పాక స్థలం ఇచ్చింది. అది ఆయన స్వయంగా చేసుకున్న నిర్ణయం. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, చదవండి. మీకా 5వ అధ్యాయం. అమ్మా, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. యెషయా 45వ అధ్యాయం 12వ వచనం. యెషయా 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నదులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశాలన్నీ విశాలపరిచాయి, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. భూమిని కలుగు చేసిన వాడను నేనే, భూమి మీద పారే నదులను, చదువు పాప ఆ మాట, భూమిని కలుగు చేసిన వాడను నేనే. అమ్మా, ఈ భూమి మీద ఉన్న నదులను నేను సృజించి తిని, నా చేతులు ఆకాశాలన్నీ విశాలపరిచాయి, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. అలాంటి ఆయన జన్మించడానికి స్థలము లేదు. ఏందంట? స్థలము లేదు. ఓ, ఎంత గొప్ప దేవుడినా! ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు చాలామంది అంటున్నారు కదా, కన్యక గర్భంలో మీ దేవుడు జన్మించడం ఏంది, పెళ్లి కాని అమ్మాయికి పుట్టడం ఏంది అని. నేనంటాను ఒక మాట, ఆయన చేప కడుపును పుట్ల, మనిషి కడుపును పుట్టాడు. అవునా? ఆయన కడవలో పుట్టలేదు, ఆయన తోక నుండి పుట్టలేదు, తర్వాత కుడి చేతి వేలి ఎందుకు పుట్టలేదు, ఎడమ చేతి వేలి ఎందుకు పుట్టల, ముక్కులో ఉండి పుట్టలేదు, ఊహ ద్వారా పుట్టలేదు, తల వెంట్రుకల ద్వారా పుట్టలేదు, నాభికములో నుండి పుట్టలేదు, ప్రియమైన బంగారు గుడ్డు నుండి పుట్టలేదు. ఇవన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయిలేండి, అవన్నీ నేను మళ్ళీ వివరించలేను మీకు కదా. ఆయన మనిషి కుమారునిగా తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుడుగా ఈ లోకంలో అవతారం అడుగుపెట్టింది. ఏ అవతారం ఇది? భూమిని సృష్టించిన అవతారం. ఏ అవతారం ఇది? భూమి మీద నదులను కలుగు చేసిన అవతారం. ఏ అవతారం ఇది? ఆయన చేతుల ద్వారా ఆకాశాన్ని విశాలపరిచిన అవతారం. స్త్రీ గర్భాన్ని ఎంచుకున్నాడు. ఓ, ఎంత గొప్ప దేవుడైనా!
పశువుల పాక అంటే కొట్టం, చావడి అంటాం మన పల్లెటూరులో, లేదా దొడ్డి అంటాం, చాలా పేరులతో పిలుస్తాం. భూమి మీద సర్వ మానవులు నివసించడానికి స్థలం ఏర్పరిచిన సృష్టికర్తకు ఈ లోకంలో స్థలం కొదువైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమనే సత్రములో క్రీస్తుకు స్థలము లేదు. ఎక్కడ? లోకమనే సత్రములో క్రీస్తుకు స్థలము లేదు. క్రీస్తు ఆశ ఒక్కటే, అదేమనగా మానవుని హృదయములో నివసించాలన్నదే యేసు కోరిక. ఏమి కోరిక? యేసు కోరిక మానవుని యొక్క హృదయంలో నివసించాలని యేసు కోరిక. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుని ఆత్మ మనలో నివసించుటకు దేవుడు మన శరీరం అనే తన ఆలయమును మనకిచ్చారని గ్రహించి మన హృదయంలో ఆయన నివసించడానికి చోటు ఇవ్వాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 58వ వచనంలో ఇలా రాస్తాడు. లూకా సువార్త అమ్మా. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. మనిషి కుమారునికి ఏందంట? తల వాల్చుటకు స్థలము లేదు. ఇదిగో క్రీస్తు మరోలా జన్మించాలనుకుంటే గొప్ప భవనాల్లో, రాజుల గృహాల్లో నివసించేవాడు. ఇదిగో ఆయన బెత్లెహేము అను కుగ్రామంలో దీన శిశువై పశువుల శాలలో బీద కన్య మరియ గర్భమందు దేవాతి దేవుడు జన్మించాడు. ఆమె గొప్ప 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 ఆస్తివంతులు కాదళ్ళు. ఎవరు? బీద కన్య. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రపంచంలో గొప్ప స్త్రీ ఎవరంటే మరియే. ఏంది? ప్రపంచంలో దేవుడు జన్మించడానికి వాడుకున్న గర్భం ఆమెది. ఆమె మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. చాలామంది ఇదిగో మరియమ్మని తిట్టడం, లేనిపోని మాట్లాడడం అంటారు, కానీ కాదు. ఆమెని దేవుడు పరిశుద్ధురాలుగా చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనతో నివసించాలని కోరుకుంటాడు. ఎంతమంది లేరు ఆ బెత్లెహేములో? చాలా మంది లేరా స్త్రీలు? బోల్డ్ మంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. కానీ దేవుడు ఆమెను మాత్రమే చూస్ చేసుకున్నాడు. కారణం ఏం తెలుసా? ఆమె దేవుని దృష్టిలో చాలా నీతిగా కనపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ బైబిల్లోనే యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన పుడతాడని రాయబడిందా? మరి ఇతర గ్రంథాల్లో కూడా రాయబడింది అంటారా? ఇతర గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క అవతారం గురించి రాయబడింది. హిందువుల గ్రంథమైనటువంటి సామవేదంలో ఇలా రాస్తున్నాడు. లిహ్య గోప్తారం మహాకౌదాదిన హవ్యయాన పరత్యాసిత్ అన్నాడు. ఏందంటే అవతరించుబోవాడు కన్యక గర్భమున పశువుల పాకలో జన్మించును అని దాని అర్థం. ఇదిగో కన్య మేరీ గర్భమున పశువుల పాకలో జన్మించిన నరవతారి యేసు ప్రభు కన్య గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా అను మహర్షి, ప్రవక్తను ఏమనే వాళ్ళంటే మహర్షి, ప్రవక్తను ఏమంటారు? మన ప్రవక్తలు అంటాం, వాళ్ళు ఏమంటారు? మహర్షులు అంటారు. ఈ యెషయా అనే మహర్షి 730 సంవత్సరాల పూర్వమే ప్రవచించాడంట పశువుల పాకలో జన్మించునని. చూడండి, యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాస్తున్నాడు. యెషయా అమ్మా, తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. ఇదిగో 780 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టక ముందు 780 సంవత్సరాల క్రితం ప్రవశిస్తున్నాడు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో
ఒక్కసారి చెప్పలా, వాళ్ళు రచించుకున్న ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తున్నాడు. ఆయన సమవేదంలో ఉన్నాడు, భవిష్య పురాణంలో ఉన్నాడు, ఋగ్వేదంలో ఉన్నాడు. ప్రతి దాంట్లో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. తెలుసుకోలేని పరిస్థితి, ఆయన అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఇదిగో భవిష్య పురాణంలో కూడా ఆయన ఇలా రాస్తున్నాడు. ఈశాపుత్రాం చమాం విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్చే ధర్మస్య వక్తారం మసేహ్వాం సమాగతం అన్నాడు. దేవుని కుమారుడు కన్యక గర్భమున జన్మించాలి, మరియు ఆయన పాపులను నీతిమంతులుగా చేయుటకు ప్రవక్తగాను మెస్సియగాను అవతరించాలి అని ఋగ్వేదంలో భవిష్య పురాణంలో రాస్తా ఉన్నాడు. ఎంతమంది గమనించారు? ఆయన్ని గమనించలేకపోతున్నారు. ఆయన ఈరోజు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకుంటే వాళ్ళు మనకన్నా దేవుని ఎక్కువగా స్తుతిస్తారు. అర్థం చేసుకోకుండానే వాళ్ళు పొరపాడుతున్నారు అంతే. ఈ యూట్యూబ్లో వింటున్న ప్రతి ప్రేక్షకుడు, లేకపోతే ప్రతి క్రైస్తవ వ్యతిరేక ఎవరైనా ఉంటే, మీ గ్రంథాల్లో యేసుక్రీస్తు ఉన్నాడని తెలుసుకోండి. మీ గ్రంథాల్లో యేసుక్రీస్తు గురించి క్లుప్తంగా వ్రాయబడి ఉన్నది అని గ్రహించండి. నిజ నిజాలు గ్రహించి ఇదిగో సత్యమేదో తెలుసుకొని ముందుకు సాగాలని నేను మిమ్మల్ని సమన్వయంగా కోరుకుంటున్నాను. ప్రియమైన దైవజనమా, ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో ఆయన చేర్చుకునే వారిమై మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చేర్చుకున్న వారమై నువ్వు నేను కనపడాలని కోరుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అమ్మా, అది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసు. నీకోసం నా కోసం ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీకోసం నా కోసం ఇది దరిద్రుడా, ఆయన నీకోసం నా కోసం సాత్వికుడుగా దీన మనసు కలిగిన వాడుగా మారిపోయాడు. నీకోసం నా కోసం. ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తును చేర్చుకొని స్థలం ఇచ్చిరి అనేక మంది బైబిల్లో కొంతమంది ఉన్నారు. క్రీస్తును చేర్చుకొని ఇదిగో స్థలం ఇచ్చిన వారు అనేక మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని విషయాలు, దేవునికి సంబంధించిన విషయాల్లో ఇదిగో నువ్వు స్థలం ఇచ్చే వ్యక్తిగా నీ ఇంట్లో, నీ గృహంలో నువ్వు కనపడాలి. నేను మళ్ళీ అర్థమైతే చెప్పనా? ఆ రోజు మరియమ్మ ఏ విధంగా అయితే తన గర్భంలో ఆయనకి స్థలం ఇచ్చిందో ఇదిగో విశ్వాస అయినటువంటి నీవు కూడా దేవుని విషయాల్లో ప్రతి దాంట్లో ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడుగా ఉండాలి. ఆయనకి స్థలం ఇచ్చే వ్యక్తిగా నువ్వు కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండము 24వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చదివితే ఒక మాట మనకు కనిపిస్తుంది. చదవండి. ఆదికాండం. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా? ఎవరిని అడిగారు ఈ మాట? ఎవరు అడిగారు? ఎలియాజరు ఎవరిని అడిగాడు? రిబ్కా అని అడిగాడు. ఏమని అడిగాడు? ఈరోజు రాత్రి స్థలం ఉన్నదా? ఈరోజు రాత్రి నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆయన ఎవరు పంపించారో, వాళ్ళు కొలిచే దేవుడు ఎవరో అన్ని ఎలియాజరు ఎవరికి చెప్పాడు? రిబ్కాకి తెలియపరిచాడు. ఇదిగో రిబ్కా చూస్తా ఉంది, ఒంటెలు మోకాళ్ళం కూడా చూస్తా ఉంది. ప్రతి విషయంలో ఆయన ప్రార్థించడం చూస్తా ఉంది. ఏ దేవుడికి ప్రార్థిస్తున్నాడో, ఏ యాజకుడికి సంబంధించిన ఇతను పనివాడో
చూడు అవన్నీ చూస్తా ఉంది, గమనిస్తా ఉంది. ఇదిగో అమ్మా, ఈరోజు రాత్రి నీ గృహంలో ఉండడానికి స్థలం ఇస్తావా? అవేమనింది? వద్దనిందా? వద్దనిందా? రండి, మీ ఒంటెలకి మేత పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు భోజనం అందిస్తా, మీకు మంచి స్థలం ఇస్తా, మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తా, రండి మా ఇంటికి అని చెప్పి ఇదిగో రిబ్కా తీసుకెళ్ళిపోయింది వాళ్ళందరినీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది తల్లులకు రిబ్కా ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేనంటాను, మీ కుటుంబాల్లో కూడా దైవ విషయాల్లో, దేవునికి సంబంధించిన విషయాల్లో మీరు ప్రప్రథమైన స్థానం ఇవ్వవలసిన వారే ఉన్నారు. ప్రప్రథమైన స్థానం ఇవ్వవలసిన వారే ఉన్నారు. నువ్వు ఏ రోజైనా దేవుని కాదన్నావేమో గుర్తుపెట్టుకో. ఏ రోజైనా దేవుని విషయాలు నువ్వు ధిక్కరిస్తున్నావేమో గుర్తుపెట్టుకో. దేవుని మనసును ఇదిగో నువ్వు ఒకవేళ దూరం చేసుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. ఇదిగో దేవుడికి స్థానం ఇవ్వకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో గుర్తుపెట్టుకో. ఇంకా లోకంలో జీవిస్తూ బ్రతుకుతున్నావేమో గుర్తుపెట్టుకో. దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, దైవ విషయాల్లో ఎవరైతే స్థానం కల్పిస్తారో వాళ్ళు దేవుడు బహుగా దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. ఆయనకి హృదయంలో స్థానం ఇవ్వాలి, ఆయనకి మనసులో చోటు ఇవ్వాలి, ఆయన్ని నువ్వు చేర్చుకోవాలి, ఆయనకి నీ సంఘములో స్థానం ఇవ్వాలి, ఆయనకి నీ కుటుంబంలో స్థానం ఇవ్వాలి, ఆయనకి నీ వ్యక్తిగత జీవితంలో స్థానం ఇవ్వాలి, ఆయనకి నీ పర్సనల్ లైఫ్లో ఆయనకి స్థానం ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి. అనేక మంది పర్సనల్ లైఫ్లో ఆయనకి స్థానం ఇవ్వట్లేదేమో, అనేక మంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఆయనకి దూరం పెడుతున్నారేమో, కుటుంబ వ్యవహారాల్లో దూరం పెడుతున్నారేమో. ఇదిగో సంఘంలో ఆయనకి సంబంధించింది కాదులే అని అనుకుంటున్నావేమో. కుదరదు. ప్రతి విషయంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కూలీ పనుల్లో ఆయనకి స్థానం కల్పించాలా, ఆయనకి స్థానం కల్పించాలా. ఇదిగో స్థలం ఉన్నదా అంటే ఏమన్నాడు? ఏమైంది? ఆయన ఏమడిగాడు? ఆయన గడ్డి ఉంది అడిగాడా? ఏమంటున్నావి? బస చేయుటకు స్థలం ఉందంటే ఏం చెప్పాలి? ఆమె బస చేయుటకు మా ఇంట్లో స్థలం ఉంది అని చెప్పాలా? ఆమె ఏమంటుంది? ఏముందంట? ఆయన అడిగిన ప్రశ్న వేరు, ఆమె చెప్పే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంట్లో ఏముంది? చాలా గడ్డి ఉంది. అమ్మా, మేత ఉంది, రాత్రి బస చేయడానికి స్థలము కూడా ఉంది, మా ఇంటికి రండి. ఒకవేళ నీ ఒంటెలకి మేత లేదనుకుంటున్నావేమో, వాటికి మేత పెడతా. గడ్డి లేదనుకుంటున్నావేమో, గడ్డిస్తా. ఇదిగో స్థలం లేదేమో అనుకుంటున్నామో, చాలా స్థలం ఉంది, రండి మా ఇంటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజైనా ఇదిగో నువ్వు అలా ఆలోచించావా? దేవుని విషయంలో ఏ రోజైనా ఆ విధంగా ఆలోచించడానికి ప్రయత్నించావా? రిబ్కా చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంది. ఎంత దూరం నుంచి ప్రయాణించి వచ్చాడో కదా, ఎంత అలిసిపోయి ఉంటాడో కదా, ఎన్ని రోజులు ప్రయాణమై వచ్చాడో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు చాలా సపరేట్గా ఉంటారు. వాళ్ళు పైకి కనిపించరు, అంతే, పైకి కనిపించరు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, ఇదిగో వాళ్ళ వ్యక్తిగత జీవిత అనుభవాలు చాలా సపరేట్గా ఉంటాయి, చాలా సపరేట్గా ఉంటాయి. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చదవండి. అమ్మా, యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంట నేను ఉండాలనుకుంటున్నాను. అతను త్వరగా దిగి సంతోషముతో
ఎలా దిగాడంటమ్మా? చిన్నగా దిగాడా? చిన్నగా స్లోగా దిగదాంలే అన్నట్టు దిగాడా? ఎట్ట దిగాడంట? త్వరగా. దేవుని విషయాల్లో నువ్వు త్వరపడవలసిన వాడుగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దామా వద్దులే, ఇద్దామా వద్దులే, చూద్దామా, ఈ పని చేద్దామా, దేవుని విషయాల్లో దేవుని విషయాల్లో కునుకుపాటు వద్దు. దేవుడు చెప్తున్నాడు త్వరగా దిగి. త్వరగా దిగాడు. నేను ఇక్కడ కాసేపు ఆగి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా. త్వరగా దిగకపోతే ఏమి? ఆయన త్వరగా దిగకపోతే ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన ఎంగేజ్ అయిపోతాడేమో. లేకపోతే మా ఇంటికి రావాల్సిన ఆయన్ని వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమో. ఆయన చూడడమే మహాభాగ్యం, ఆయన కలుసుకోవడం ఇంకా మహాభాగ్యం. ఇలాంటి ఆయన మా గృహంలోకి వస్తాడంటే నేను త్వరగా దిగాల చెట్టు. ఇంకా నువ్వు దిగకపోతే కుదరదు. ఇంకా చేద్దాంలే, చూద్దాంలే, దేవుని విషయాల్లో ఇదిగో ఒకవేళ నువ్వు జాగుగా ఉన్నావేమో, కుదరదు. త్వరగా దిగు, త్వరపడు. ఆయన వెళ్ళిపోకముందే త్వరపడు. ఆయన పక్కకు వెళ్ళిపోకముందే త్వరపడు. ఆయన ఎంగేజ్ కాకముందే త్వరపడు. ఆయన ఇతరులు మళ్ళీ తీసుకుపోక ముందే త్వరపడు. త్వరగా దిగు. ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ ఆ వీధికి వస్తాడు రాడు. పెద్ద సెలబ్రిటీ ఆయన చుట్టూరు మనుషులు, చీమ కూడా నడవలేనంత పరిస్థితి. తండోపతండాలుగా జనం. నా దేవుడు గొప్ప సెలబ్రిటీ. హల్లెలూయా. ఈ సెలబ్రిటీకి స్థలం లేదు. త్వరపడి వచ్చాడు జక్కయ్య. త్వరపడి వచ్చి ఏం చేశాడు ఆయన? సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు అమ్మా? హృదయంలో. ఏందంట? హృదయంలో చేర్చుకున్నాడు. హార్ట్లో, గుండెలో ఆయన పెట్టుకున్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో ఏదైనా విషయంలో, త్వరపడు. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట ఏందంట? ఇంట చేర్చుకుంది. మార్తా అను ఒక స్త్రీ. ఒక ఊర్లో ప్రవేశిస్తే ఎంతమంది ఉంటారు? కొమ్మిలోకి ప్రవేశించాడు దేవుడు. ఎంతమంది ఉంటారు? ఏమ్మా? చాలా మంది అంటారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? బహుశా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? చాలా అంటే కాదు, ఎన్ని కుటుంబాలు ఉంటాయి అమ్మా? 1500 ఇల్లు ఉన్నాయి అనుకో. బహుశా ఒక అప్పట్లో ఒక 700-800 ఇల్లు ఉన్నాయి. అందరూ చేర్చుకున్నారా ఆయన్ని? అందరూ చేర్చుకున్నారా? మార్తా అని మాత్రమే ఆమె మాత్రమే ఆయన ఇంట్లో చేర్చుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ గ్రామములోకి దేవుడు వస్తుంటే చాలా మంది చూస్తా ఉండిపోయారు. చాలా మంది ఇదిగో యేసుక్రీస్తు చూస్తూ గమ్ముగా నిలబడిపోయారు. కానీ ఆమె ఏం చేసిందంట? తన ఇంట్లోకి ఆయన్ని నా ఇంట్లోకి రాయ్యా, నా ఇంట్లోకి నువ్వు అడుగు పెడితే నాకు అది చాలు, అదే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను,
పడితే వాళ్ళు పిలిస్తే అని వెళ్తాడా? ఇదే నా క్వశ్చన్. ఇప్పుడు మార్త ఇంటికే పోయాడంటే మార్త జీవితం ఎట్లుందో, మార్త ఇంటికే పోయాడంటే మార్త ఎంత భక్తిగా పెరుగుతుందో, మార్త ఇంటికే పోయాడంటే ఇదిగో ఆమెకి దేవుని మీద ఎంత ఆశ ఉందో, మార్త ఇంటికే పోతున్నాడంటే ఇదిగో ఆమె పిలుపులో ఎంత తీపిదనం, ఎంత కమ్మదనం కనిపించిందో, మార్త ఇంటికే పోతున్నాడంటే ఇదిగో మార్త యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉందో, మార్త ఇల్లే ఆయన కావాలని కోరుకున్నాడంటే ఇదిగో ఆ కుటుంబము ఆయనతో ఏ విధంగా గడుపుతుందో, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తా ఉందా, ఎన్ని రోజుల నుంచి ఆయన వస్తాడని గమనిస్తా ఉందా హృదయంలో. ఆమె ఆయన తన ఇంట చేర్చుకునింది. వాళ్ళ ఇంట్లో జరిగిన అద్భుత కార్యం మీకు తెలుసు, నేను చెప్పలే కదా. చనిపోయిన తమ్ముడు తిరిగి లేచిన పరిస్థితి. 3 రోజులు కుళ్ళిపోయిన శవాన్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. నీ ఇంట్లో దేవుని చేర్చుకుంటే అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన దైవ జనాంగమా, లూకా సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చదివితే ఒక మాట రాయబడింది. కరెక్ట్గా చదువు అమ్మా. గిన్నేసరసు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలు. ఎన్ని దోణెలు అంట? ఎన్ని ఉన్నాయాడు దోణెలాడా? 2 దోణెలు చూచాడు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు ఏం చేస్తున్నారు? కడుగుతా ఉన్నారమ్మా. నా సైజ్ చూడండి, కడుగుతా ఉన్నారు. ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెం తోయమని అతనిని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. చాలు. ఈ గిన్నె సరస్సు తీరాన ఎన్ని దోణులు ఉన్నాయంట? 2 దోణులు ఉంటే ఆ దోణుల్లో ఏం చేస్తారు వాళ్ళు? వలలు ఏం చేస్తున్నారు? కడగతా ఉన్నారట. సీమోనుదైన ఒక్క దోణి మాత్రమే ఎక్కాడు. మళ్ళీ 2వ దోణి పరిస్థితి ఏంది? 2వ దోణి పరిస్థితి ఏందమ్మా? ఎక్కల. నేను ఒక మాట చెప్పను, అద్భుతమైన మాట. ఈ దోణిని దేనికోసం వాడతారు? అయితే ఇప్పుడు ఈ దోణి దిగనికి ఉపయోగపడుతుంది. ఆయన ఎక్కిన దోణి దోణిల్లో ఏం పడతారమ్మా? చేపలు పడతారు. కానీ యేసుక్రీస్తు ఎక్కిన దోణి ఇప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? వాక్యం బోధించడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ దోణిలో కానీ ఎక్కితే నువ్వు బోధించేవాడుగా, బోధించే స్త్రీగా ఉపయోగపడాలి. అనేక మంది ప్రజలుంటారు, కాకపోతే ఆయన ఒకరితోనే మాట్లాడతాడు. అనేక మంది ఇదిగో ఇశ్రాయేలు ప్రజలున్నారు. ఇదిగో ఒక తల్లికి పుట్టిన 2 కుమారులు, ఇదిగో ఒక కుమార్తె ఉంది. కానీ దేవుడు ఒకరినే నాయకుడిగా ఎంచుకున్నాడు. మీ అందరితో నేను దర్శనాలతో మాట్లాడతానేమో, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. ఏమనుకుంటున్నారు మోషే అంటే అన్నాడు. ఇదిగో అక్కడ 2 దోణులు ఉన్నాయి. ఇదిగో వచ్చిన వాళ్ళందరూ వల ఇద్దరు శుభ్రం చేసుకుంటున్నారు. ఒక్క దోణి మాత్రమే ఎక్కాడు. అది చేపలో పట్టడానికి ఉపయోగించే దోణి ఇప్పుడు అనేక మందికి వాక్యం చెప్పబడడానికి ఒక స్థానంగా ఏర్పడింది. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా?
నువ్వుగా నేను చేర్చుకుంటే, నీ హృదయంలో ఆయనకి స్థలం ఇస్తే, నీ మనసులో ఆయనకు చోటిస్తే, నీ సంఘములో ఆయనకు స్థలం ఇస్తే, నీ కుటుంబంలో ఆయనకు స్థలం ఇస్తే, నీ వ్యక్తిగత ఆలోచనల్లో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు గాను స్థలం ఇస్తే, నిన్ను వాడుకుంటాడు ఆయన. నిన్ను వాడుకుంటాడు ఆయన. మామూలుగా ఉండదు. ప్రియమైన దైవ జనాంగమా, మరియమ్మ యేసుక్రీస్తు జన్మించుటకు తన గర్భాన్ని ఆయనకి స్థానంగా ఇచ్చేసింది. నేనంట ఈ మాట తల్లులకు బాగా తెలుసు. గర్భంలో ఊరనే స్థానం ఇస్తే సరిపోదు. ఆమె ఏదంటే అది తినకూడదు. తినచ్చా? అవి తినచ్చా? ఏదంటే బాలింత ఏదైనా తినచ్చా? ఏదంటే అది తినకూడదు. ఆమె కఠిన పథ్యం ఉండాలి. ఉండద్దా? ఉండాలా లేదా? చెప్పండి అమ్మా, ఉండాలి లేదా? ఏదంటే అది తినకూడదు. నువ్వేదంటే తింటే పుట్టినోడికి ఆరోగ్యం బాగా లేకుండా వస్తుంది. నీ ఇష్ట ప్రకారం చెత్త తిండి తిన్నావు అనుకో, వాడు పాలు తాగిన తర్వాత వాడికి అరగదు, వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళొద్దా? ఓర్ని స్థలం ఇస్తే సరిపోలా. చాలా జాగ్రత్తగా బ్రతికింది ఆమె. దేవునికి అనేక మంది స్థానం ఇస్తారు కానీ ఇదిగో జాగ్రత్తగా బ్రతకలేని వారుగా ఉన్నారు. దేవుని నమ్ముకుంటున్నారు కానీ ఇదిగో దేవుని మీద విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు. దేవునితో మేము జీవిస్తున్నాం అనుకుంటారు కానీ పాపానికి చోటిచ్చేస్తున్నారు. పాపము చేయుటకు చోటిస్తున్నారు. మార్త తన గర్భాన్ని దేవుడికి ఇచ్చిందంటే ఆమె ఎంత జాగ్రత్తగా ఉన్నిందో. అందులో దూత చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. అమ్మా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, నీలో పుట్టబోవాడు లోకాన్ని వెళుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆమె. దేవునితో సాన్నిహిత్యం చేసిన విశ్వాసి, దేవుని తన లోపల చేర్చుకునే విశ్వాసి ఈ లోకమునే ఇదిగో ఈ విషయాల నుండి, ఈ లోకంలో ఉండే పరిస్థితుల నుంచి నువ్వు దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. లేకపోతే ఆయన నీలో ఉన్నాడు. నీలో జీవించడానికి ఇష్టపడ్డా. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి అమ్మా. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని. చాలు. ఏం చేశారంట? ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని వేడుకున్నారా? ఎప్పుడైనా మీరు నాతో ఉండే అని వేడుకున్నారా? ఎప్పుడెప్పుడు ప్రార్థన అయిపోద్దా వెళ్ళిపోదాం అని ఉంటారు కానీ వేడుకున్నారా మీరు ఎప్పుడైనా? మాతో ఉండయ్యా, మాతో జీవించయ్యా, మాతో బ్రతుకయ్యా, వేడుకున్నారా? సమరయులు మాతో ఉండమని ఆయన ఏం చేశారంట? బ్రతిమలాడుకున్నారు, వేడుకున్నారు. ఉండయ్యా, మాతో ఉండయ్యా. వేడుకున్నారా మీరు? ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు వేడుకునేవాడిగా ఉండాలి. ఆయన దగ్గర నువ్వు బ్రతిమాలుకునే దానివిగా, బ్రతిమాలుకునేవాడుగా ఉండాలి. ఇదిగో సిలువ వేయబడిన దొంగ, సిలువ వేయబడిన దొంగ దేవునికి తన హృదయంలో చోటిచ్చాడు. ఎవడిచ్చాడు?
హృదయంలో చోటిచ్చాడు. ధర్మశాస్త్రమే లేనప్పుడు ఇదిగో యోసేపు దేవునికి హృదయంలో చోటిచ్చాడు. చోటి లేదా? ధర్మశాస్త్రమేలే. అమ్మో నా దేవునికి ఈ కార్యం చేయడానికి అమ్మో నేను నా ఒప్పుకోను. ఆయన చూస్తూ ఉండే దేవుడు, ఆయన గమనిస్తుండే దేవుడు. హృదయానికి చోటు, హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. హృదయం అయింది. నీ గుండె చప్పుడు ఆయన పెడితే కొట్టుకుంటుంది నీ గుండె. ఆయన ఆగిపోమంటే అది ఆగిపోద్ది. ఆ తర్వాత నువ్వు మురిగిపోతావు. ఆయన కొట్టుకోమంటుంటేనే నీ గుండె చప్పుడు కొట్టుకుంటా ఉంది, అంతే. కొట్టుకో, ఆగిపో అంటే గమ్మగా ఆగిపోద్ది. గుండె చప్పుడు కొట్టుకుంటున్నప్పుడే ఆయన హృదయంలో పెట్టుకో. నీ గుండె ఆగిపోయిన తర్వాత నువ్వు పెట్టుకోవాలన్నా కూడా ఆయన ఉన్నాడు. వాళ్ళు ఆయనను ఉండమని ఏం చేశారంట? వేడుకొనిరి. నువ్వు వేడుకో ఆయన్ని, నా హృదయంలో కొలువై ఉండయ్యా అని వేడుకో. నా హృదయంలో నీకు తప్ప ఎవరికి స్థానం లేదయ్యా అని వేడుకో. నా హృదయం నీదే, నేను నీకు సంబంధించిన వాడినే, నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నాతో ఉండయ్యా. వేడుకో ఆయన్ని. రారే రారే అన్నల్లారా, రారే అక్కల్లారా, రారే రారే చెల్లెల్లారా, రారే తమ్ముళ్ళారా, ఇదిగో నేడే రక్షణ దినము, ఈ దినమే నీకు అనుకూల సమయము. దారి తప్పి తిరిగిన అన్నలారా, మోక్ష మార్గమెరుగని మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని పిలిచే ఆ యేసుని, జీవము నేనే అని పిలిచే ఆ యేసుని చేరుకో, కోరుకో, వేడుకో, రక్షణ పొందుకో. మా దగ్గరే ఉండు, మమ్మల్ని విడిచి పోబాక, ఇదిగో మా దగ్గరే ఉండను వేడుకున్నారంట సమరయ్యలో. అయ్యా నన్ను దాటిపోబాక, నువ్వు దాటిపోతే నేను అంధుడిగా మిగిలిపోతానని ఇదిగో దారి పక్కన ఉన్న గుడ్డి భర్తమై వేడుకున్నాడు ఆయన్ని, కోరుకున్నాడు ఆయన్ని. నీ పరిస్థితి ఏంది? వేడుకుంటున్నావు ఆయన్ని? నీ హృదయంలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావు ఆయన్ని? ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటాడు. చూపిస్తావా? ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 47 నుంచి 45 వరకు చదవండి. ఆయన ఇంకను మాట్లాడుతుండగా, అదమ్మా, శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు దేవుని మహిమపరిచాడు, రొమ్ము కొట్టుకుంటూ అమ్మా నాన్న 43 నుంచి 45 వరకు కదా. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశులో ఉంటావు. పరదేశంలో ఉండేది ఎవరు? చనిపోయినా విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ ఏడుంటారు? ఎందుకున్నారు వీళ్ళంతా? ఎందుకున్నారు వీళ్ళంతా? వీళ్ళు దేని బట్టి ఉంటున్నారు అక్కడ? అందరూ పరదేశంలో ఉంటారా? ఉండరు. అబ్రహాము, ఇదిగో వీళ్ళందరూ పరదేశంలో ఎందుకున్నారు? దేవుని మాటకు స్థానం ఇచ్చారు, దేవుని మాటకు లోపడ్డారు. ఇప్పుడు దొంగ కూడా ఏడున్నాడు? ఎడగెళ్ళాడు అంటే ఏడున్నాడు? ఏం చేశాడైనా? దేవునికి తన హృదయం ఏమిచ్చాడు? స్థానం ఇచ్చాడు. ఇప్పుడు చెప్తున్నా,
దేవునికి హృదయంలో స్థానం ఇచ్చే వాళ్ళు ఏడుంటారు? చచ్చిపోయిన క్రైస్తవులందరూ పరదేశంలో ఉండరు. మళ్ళీ చేస్తున్నా, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా. ఏంది పురమిది? మన పురమిది కాదు. చాలా మంది అనుకుంటున్నారు చచ్చిపోయిన క్రైస్తవుడు అందరూ పరదేశం పోరు. ఎవరైతే ఆయనకు హృదయంలో స్థానం ఇస్తారో, ఎవరైతే ఆయన నిజమైన రక్షకుడిగా అంగీకరించి ఆయనతో బ్రతుకుతారో వాళ్ళు మాత్రమే ఉంటారాడ. ఈ దొంగకి లభించింది స్థానం. ఎక్కడ స్థానం? పరదేశులో స్థానం. ఎంత ధన్యుడు అయ్యా దొంగ. నేను ఇలా అంటున్నా ఆ దొంగని, ఆ దొంగతో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ లోకంలో బ్రతికినప్పుడల్లా ఊళ్ళో వస్తువులన్నీ దొంగతనం చేసావు. అందరు బంగారాన్ని కొట్టేసావు, అందరు సొమ్ములు కాజేసావు, ఆఖరికి సిలువ ఇవ్వండి నువ్వు దేవుని హృదయాన్ని కూడా కొట్టేశావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి ఆయన హృదయాన్ని కొల్లగొట్టావు. ఆయనతో పాటి నువ్వు కూడా పరదేశంలో ఉన్నావు. ఎంత గొప్ప ధన్యత. ఆశ్చర్యపోయి ఉంటారేమో అబ్రహాం గారు, వీళ్ళందరూ చూసి ఆయన్ని. యోబు గారు, దొంగొచ్చాడు కదరా. క్రైస్తవుడైన నీ పరిస్థితి ఏంది? క్రైస్తవురాలైన నీ పరిస్థితి ఏంది? క్రైస్తవురాలైన నీ భర్త పరిస్థితి ఏంది? నీ అత్త పరిస్థితి ఏంది? నీ మామ పరిస్థితి ఏంది? ఇదిగో నీ బిడ్డల పరిస్థితి ఏంది? నీ అమ్మ పరిస్థితి ఏంది? మీ నాన్న పరిస్థితి ఏంది? నిన్ను నన్ను ఆయన పరదేశికి తీసుకుపోవడానికి కదా ఈ లోకానికి దిగాడు. అవతారమూర్తి, మన ఊహలకు కూడా అందని వాడు. అంచనా వేయలేము ఆయన్ని. నీకోసం నా కోసం కదా కిందకి అమాంతంగా దిగేశాడు. పానార్పణముగా పోయబడ్డాడు కదా. ఆయనకి స్థలం ఇస్తే నీకు వచ్చేది ఏం తెలుసా? ధన్యత. ఆయనకు స్థలం ఇస్తే నీకు వచ్చేది ఏం తెలుసా? రక్షణ. పరదేశీ, ఆయనకు స్థలం ఇస్తే నీకు వచ్చేది ఏం తెలుసా? జీవం, నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. స్థలం ఇవ్వకపోతే భ్రష్టురాలు అయిపోతావు, చూడైపోతావు. నిత్య నరకమే. దేవుని ఉగ్రతే, దేవుని ఉగ్రతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 9 వరకు చదవండి అమ్మా. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా. మందను కాస్తా ఉన్నారంటే ఎప్పుడంట? రాత్రిపూట. మందను ఎందుకు కాస్తారు? రాత్రిపూట మందను ఎందుకు కాస్తారయ్యా? ఉదయం పూట మందను మేపుతారు, రాత్రిపూట కాస్తారు. కాసే అతను ఏం చేయాలా? నిద్రపోతాడా? ఏం చేస్తుంటాడు? కాసే అయినా మేల్కొని ఉంటాడు కదా. మందను కాస్తా ఉన్నారు. ప్రభు దూత ప్రత్యక్షమైంది, నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, ఆ దూత భయపడుకుడి, ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి
ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలు. గొర్రెల కాపర్లు అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళని అర్థం. ఏంది? ఆ రోజుల్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా గొర్రెలు కాస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. డబ్బుల కోసం ఎక్కువ ఆదాయం గొర్రెల్లోనే ఉంది, ఎక్కువ ఆదాయం పశువులు వాటిలోనే ఉంది. ఆడెవరో బీటెక్ చదువుకొని ఉద్యోగం చేయకుండా ఒక 30-40 బర్రెలు కానీ లేకపోతే ఒక 100 గొర్రెలు కొని సాగుబడి చేస్తా సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదిస్తానని చెప్తున్నాం మన యూట్యూబ్లో. అప్పట్లో చదువు లేని వాళ్ళు మాత్రమే గొర్రెలు కాసేవాళ్ళు. అంటే పామరులు అని అర్థం, అంటే సామాన్యులు అని అర్థం. మొట్టమొదటి దోత గొర్రెల కాపర్లకు అంటే సామాన్యమైన ప్రజలకు కనపడింది. తర్వాత ఎవరికి కనపడింది చూడండి, అక్కడ లూకాసు వార్త 10:11 చదవమ్మా. లూకాసు వార్త 10:11 చదువు. అమ్మ లూకాసు వార్త 10:11 అన్న చదివింది. ఆ లూకాసు వార్త 2వ అధ్యాయం 10 చదువు నాన్న. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూచెదరని. ఎవరు వారు? ఎవరయ్యా వాళ్ళు? గొర్రెల కాపర్లకి తర్వాత జ్ఞానులు కూడా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వరకు చూస్తే వాళ్ళ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాజ్ఞిని బోలములను కానుకలుగా. చాలు చాలు. సామాన్య ప్రజలకేమో దూత కనపడింది, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పింది. జ్ఞానులకు నక్షత్రం కనపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్యమైన ప్రజ నుంచి జ్ఞానవంతుల వరకు అందరికీ దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఋగ్వేదంలో ఈ నక్షత్రం గురించి కూడా రాయబడింది. తెలియకనే తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుడు ఎవరికి అర్థం కాదు. ఋగ్వేదంలో ఒక శ్లోకం రాయబడింది. అంబస్య పారే భవనస్య మధ్యే నాకస్య వృష్టే మహతో మహీయన్ శుక్రేణ జ్యోతింగ స అనువృష్టిష్ట ప్రజాపతి చరిత గర్భే అన్నాడు. ప్రజాపతి సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీద అవతరించినప్పుడు మహా మహిమతో ఆకాశమందు ఒక నక్షత్రం ఉద్భవించింది అని దేవుడు ఋగ్వేదం కూడా చెప్తా ఉంది. నక్షత్రం ఆవర్భించినప్పుడు ఇదిగో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలోనే చెప్పాడు ఆయన. ఏ సంఖ్యాకాండం? ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలోనే రాయబడి ఉంది. చూడండి ఆ మాట 24:17లో ఆయన చూచి ప్రస్తుతం ఉన్నట్టు కాదు, సమీపంలో ఉన్నట్టు కాదు, నక్షత్రము ఎక్కడ ఉదయించిందంట? సంఖ్యాకాండంలో రాయబడింది. ఋగ్వేదంలో ఉన్న మాట సంఖ్యాకాండంలో కూడా రాయబడింది. నక్షత్రము. ప్రకటన 22:16 చదవండి ఒకసారి. టకటక
ప్రకటన 26:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఏందంట? వేకువ చుక్క, జ్యోతినై ఉన్నాను. క్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు అనగా తూర్పు దేశ జ్ఞానులు అనగా ఇందులో భారతదేశపు మునిపుంగువులు ఉన్నారు. భారతదేశపు మునిపుంగువులు కూడా ఉన్నారు. జ్ఞానులంటే మునీశ్వరులు. ఇదిగో జ్ఞానము కలిగిన వారిని మునులతో కూడా పోల్చారు అప్పటి కాలంలో. వీళ్ళు దేని చూసి పరిగెత్తారంట? నక్షత్రం చూసి అత్యానంద భరితులై నక్షత్రాన్ని చూసి బయలుదేరారు. ఎన్ని రోజులు ప్రయాణించారో కదా. నీకు ఒక మాట చెప్పనా? రాత్రి అయితే నక్షత్రం కనిపిస్తుంది, మరి పగల పరిస్థితి చెప్పాలి అమ్మా. పగల పరిస్థితి ఏంది? రాత్రి అయితే ఖచ్చితంగా నక్షత్రాలు ఉంటాయి. పగల పరిస్థితి ఏంది? పగలు ఆగిపోయేవాళ్ళ, పగలు కూడా కనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి పగళ్ళు కనిపిస్తానే ఉంది. ఎక్కడ చేరేదాకా? క్రీస్తు దగ్గరికి చేరేదాకా, ఆయన ఉన్న పశువుల పాక దాకా కనిపిస్తానే ఉంది. ఆదాము నుండి ఇప్పటిదాకా మనకు ప్రత్యక్షమవుతానే ఉన్నాడు. ప్రత్యక్షం కాలేదా? నేనే దేవుడని అని తెలియపరుస్తా ఉన్నాడు. నేనే రాజుని తెలియపరుస్తున్నాడు. నాలో పాపం ఉన్నదా ఎవరైనా నిరూపించని ప్రపంచానికి సవాల్ వేశాడు. నేనే ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అంటున్నాడు. తెలుసుకోలేకపోతున్నారు ఆయన్ని, తెలుసుకోలేకపోతున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, కనిపిస్తానే ఉంది నక్షత్రం, కనిపిస్తానే ఉంది. కనిపిస్తానే ఉంది. దేవుని చెంతకు చేరేదాకా కనిపిస్తానే ఉంది, కనిపిస్తానే ఉంది. అప్పట్లో అంట ముగ్గురు జ్ఞానులు బయలుదేరారంట. కొన్ని స్కాలర్స్ రాసిన గ్రంథాల్లో వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి. కాస్పర్ అని, తర్వాత బెల్తెసర్ అని, తర్వాత మిల్కోయర్ అని భావించారు. ఇలా రాయబడింది. అయితే ఈ జ్ఞానులు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశారంట? వాళ్ళు మొట్టమొదటి చేసిన మాట చెప్పండి. అది ఏం చేశారంట? ఆయనకి కనిపించిన వెంటనే సాగిలి పడడం అంటే అట్ట కూర్చొని ప్రార్థించేదా? బాప్తిసం ఎట్టేసుకొని మోకాలు కూడా వంగకుండా అదా? గట్ట చెప్పనమ్మా. సాష్టాంగ పడితే తల నేలకు తగలాల, బొట్ట నీళ్ళు నేలకు తగలాల, పొట్ట సాష్టాంగ పడ్డారంట. స్వాతి చేస్తుంది స్వీటీ, సాష్టాంగ పడాలంట. ఇట్లా తగిలిచ్చి నేనంట. ఇప్పుడు ఏసే పండుకున్న దగ్గర ఏమున్నాయి చుట్టుపక్కల? చెప్పమ్మా, ఏందమ్మా? పశువులు ఉన్నాయి, గడ్డి ఉంది, ఇంకా
పేడ ఉంది, ఇంకా బాగా శుభ్రంగా నీట్గా పాలరాతి ఉందాడా యూరిన్. ఏం చేశారంటే ఇలా అడిగిపోయి పశువులు చూడలే, గడ్డి చూడలే, ఇదిగో ఆడ ఉన్న పేడ చూడటంలా, ఆడ పోసిన యూరిన్ చూడటంలా, దేవుణ్ణి చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసి సాగిలపడ్డారు. తలంత మట్టయ్యా, ఇడంతా మట్టయ్యా, కాళ్ళకంతా మట్టి. దేవుని పాదాల దగ్గర పడిపోయారు. ఎంతకాలం నుంచి జాగ్రత్తగా తీసుకొని వచ్చారో ఆయనకి ఏమర్పించారంట వాళ్ళు. చూద్దాం ఒకసారి. ఏమర్పించారమ్మా? బంగారము, సాంబ్రాణి, బోలములు ఆయనకు అర్పించారు. బోలములు విలువైన దేవుని దగ్గర తీసుకురావాలి. ఈ మధ్యకాలంలో మా అమ్మ చందా లెక్కేస్తా ఉంది. నేను ఎంత లెక్కేసినా చూడను. ఇంటికి పోయిన తర్వాత చెబుతుందయ్యా, ఎవరో ఓడు చినిగిపోయిన 5 రూపాయల నోటు వేసారా. ఏందంట? చినిగిపోయిన 5 రూపాయల నోటు, చినిగిపోయిన 10 రూపాయల నోటు. శ్రేష్టమైన దేవునికి అర్పించాలి కదా. ఎవరు దేవునికి శ్రేష్టమైన అర్పిస్తారంటే విరిగి నలిగిన హృదయాలు. ఏందంట? విరిగి నలిగిపోయిన హృదయాలు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలముల యందు వసించువాడా. విరిగేనా మనసు వసింపారావా, వసింపారావా. విరిగి నలిగిన హృదయం. దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సింది ఏంది? క్రిస్మస్ రోజున దేవుని ఆరాధించడానికి కావాలి. ఏం కావాలా? విరిగి నలిగిపోయిన హృదయాలు కదా ఆయనకు కావాల్సింది. వాళ్ళు ఏమైనా వాళ్ళ బట్టలు వాళ్ళు చూసుకున్నారా? జ్ఞానవంతులే. ఇదిగో నక్షత్రాన్ని చూచి, ఇదిగో నెలల తరబడి ఇదిగో ప్రయాణం చేసిన వ్యక్తులే. ఎంత శ్రేష్టమైన దేవుని కల్పించారు. రాజరికానికి గుర్తుగా బంగారం కనిపిస్తా ఉంది కదా, నువ్వు రాజువి అని తెలియపరచడానికి బంగారం ఇచ్చారు. ఇదిగో సామ్రాణి బోలం, నువ్వు ప్రధాన యాజకుడికి గుర్తుగా, నువ్వు యాజకుడివి అని గుర్తుగా సాంబ్రాన్ని అర్పించారు. ఇదిగో బోలం క్రీస్తు శ్రమలకు మరణముకు సూచనగా, ప్రభు ఈ లోకంలో జీవించి చివరి మానవుని కొరకు తన ప్రాణం పెట్టే సిలువలో మరణిస్తావు అని బోలాలు అర్పించారు. బోలాలు అర్పించారు ఆయనకి. దేవుని బిడ్డరా, ఈరోజు మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. బైబిల్లోని ప్రతి క్యారెక్టర్ ఏదైనా చూసుకోండి, ప్రతి క్యారెక్టర్ దేవుని కోసం ఉపయోగపడింది. కన్యకైన మరియమ్మ కాడ్నుంచి మీరు చూసుకుంటే దేవునికి ఉపయోగపడిందే ప్రతి క్యారెక్టర్. ఒకసారి మీరు చూసుకుంటే మరియమ్మ ఏమో తన గర్భాన్ని ఇస్తే దేవునికి, తర్వాత నక్షత్రం దారి చూపిస్తే, ఇంకా చెప్పాలా? ఒక్కో క్యారెక్టర్ గురించి మీరే చెప్పాలా, నేను చెప్పను. అమ్మా చెప్పాలా?
దేవుడు తన కుమారుణ్ణి ఇస్తే, బెత్లెహేము పశువుల పాకనిస్తే, పశువుల పాక తొట్టినిస్తే, ఆకాశము నక్షత్రాన్నిస్తే, దూత వర్తమానిస్తే, పరలోక సైన్య సమూహం స్తోత్రం చేస్తే, జ్ఞానులు కానుకలు ఇస్తే, నీకోసం నా కోసం దిగి వచ్చి, నీకోసం నా కోసం ఈ కలవరి శిలువలో యాగమైపోయి, నీకోసం నా కోసం ఇదిగో కొట్టబడి, నీకోసం నా కోసం విరవబడి, నీకోసం నా కోసం ఇదిగో ఆయన పక్కటెముట్లో బల్లెము పొడవబడి, నీకోసం నా కోసం ఇదిగో కాళ్ళల్లో చేతుల్లో ఆయనకి శీలలు కొట్టబడి, నీకోసం నా కోసం చెరకను పుచ్చుకునే పరిస్థితికి వెళ్ళిపోయి, నీకోసం నా కోసం 39 కొరడా దెబ్బలు తిని చెల్లు చెల్లుమని కొడతా ఉంటే, మాంసపు ముద్దంతా కింద పడతా ఉంటే, నీకోసం నా కోసం కరిగిపోతే, ఒదిగిపోతే, కొవ్వైపోతే, నీకోసం నా కోసం ఇదిగో తన వస్త్రాన్ని 4 భాగాలుగా పంచుకుంటే, దిగంబరిగా అలా నీకోసం నా కోసం నిలబడితే, నువ్వు ఆయనకి ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావు ఆయనకి? ఏమిచ్చి ఆయన రుణం చెల్లించగలం? ఏమిచ్చి నీ రుణం నే తీర్చను? ఏమిచ్చినా సరిపోచలేను. కరుణా సాగరా, నా పాలి దేవుడా, ప్రధాన యాజకుడా, నన్ను దాటిపోని దేవుడా, ఏమిచ్చి నీ రుణం నీ తీర్చ? ఏమిచ్చి ఆ రుణం తీర్చగలం? రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో ముందుకు సాగిపోవడం తప్ప ఒక విశ్వాసి ఆయనకి ఏమీ గలం? ఇంకా ఆయన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఉన్నావేమో. ఈ పరిశుద్ధ గ్రంథమే కాదు, ప్రతి గ్రంథం ఆయన గురించి ఘోషిస్తా ఉంది, దేవుడు 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 అని. ఇంకా అట్లా నిలబడి ఉన్నావేమో, ఇంకా రక్షణ లేకుండా బ్రతుకుతున్నావేమో. అనేక గుండెలు ఆగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం వింటానే ఉన్నాం. ఇప్పుడే మాట్లాడాడయ్యా, ఇంటికి పోయి చచ్చిపోయాడు యాకోబు అన్న. అంత పని చేశాడంట వాళ్ళ పాప దగ్గర, హాయిగా పాలు తాగాడంట, అట్ట పనుకున్నాడంట, చచ్చిపోయాడంతే. ఆగిపోయింది గుండె. నీ గుండె నా గుండె ఇంకా కొట్టుకుంటుందంటే ఇంకా నువ్వు దేవుడికి చేయవలసింది ఏదో ఉంది. ఇంకా ఆయన హృదయంలో ఒక స్థానం ఇవ్వాల్సింది ఎంతో ఉంది. మనం బ్రతికున్నామంటే, సజీవులుగా ఉన్నామంటే ఆయన వల్లనే కదా, ఆయన వల్లే కదా. ఇంకా నువ్వు మారదాంలే, చూద్దాంలే, ఈయన ఎంత గొప్పవాడు బాగా చూసి తెలుసుకుందాం, ఇంకేం చూసేది నువ్వు? నీ గుండె ఆగిపోతే. నేను అడిగినా మా స్నేహితుడు ఫోన్ చేశాడు, రే నా భార్య వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఆ సడన్ డెత్లో చచ్చిపోతున్నారు. 2026 చూడకుండా మరణించే వాళ్ళు ఎంతమందో. దేవుడు మన జాబితాలు పెట్టడంలే, నువ్వు ఇంకా మారతావని, ఆయనకు హృదయంలో స్థానం ఇస్తావని. సామాన్యులు పామరులు ఆయనకు మొక్కినారు, మహాజ్ఞానవంతులు ఆయన పాదాల దగ్గర ఇదిగో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆరాధిస్తున్నారు. మరి నీవు ఆయనకు స్థలం ఇస్తున్నావా? ఆయనకు హృదయంలో స్థానం ఇస్తున్నావా? నీకోసం కొట్టబడిన దేవుణ్ణి మర్చిపోవాక, నీకోసం గాయపరచబడిన దేవుణ్ణి మర్చిపోవాక. నేను ఒక మాట చెప్పనా, మీ గుండెల నిండా దుఃఖవద్ద నిండా మాట చెప్పనా. అనేక మంది అనుకుంటారు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు, అది చేసే పుట్టింది 25 ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్? క్రిస్మస్ లేకపోతే నువ్వు లేవురా నాయనా. క్రిస్మస్ లేకపోతే మన బర్త్డే లేవు, ఉన్నాయా?
క్రీస్తు పూర్వం క్రీస్తకం లేదు, చరిత్ర విభజింపబడింది. నేను ఒక దుఃఖముతో బాధపడుతూ ఒక మాట చెప్పనా, చనిపోవడానికి పుట్టిందే క్రిస్మస్. ఏంది? చనిపోవడానికి పుట్టింది. చాలా మంది పుట్టి బ్రతకాలనుకుంటారు. 70 సంవత్సరాలు అమ్మా, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఇదిగో ఇంకా కొద్దిగా డబ్బున్నాడైతే గుండె మార్పిడి చేసుకొని, ఇంకా ఇంకా కొద్ది డబ్బున్నాడైతే కిడ్నీలు మార్పిడి చేసుకొని బ్రతకాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ కోసం నా కోసం చనిపోవడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. నా పాపాలను తీసివేయడానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఎప్పటిదాకా నువ్వు బ్రతికిన బ్రతుకు ఒకటే ఉండొచ్చు. క్రిస్మస్ రోజు నుంచి అయినా మార్పులోనికి రా. క్రిస్మస్ రోజు నుంచి ఆయన రక్షణ అనుభవంలోకి రా. ఆ సిలువ వైపు చూడు, ఆయన ప్రేమ నీకు అర్థమవుద్ది. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆ సిలువ వైపు చూడు, 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 ఆ సిలువ వైపు చూడు. నీకోసం గాయపడిన ఆ చేతులు చూడు, నీకోసం గాయపడిన ఇదిగో ఆ కాళ్ళు చూడు, నీకోసం గాయపడిన ఆ పక్క బల్లెపు పోటు చూడు, నీకోసం దిగంబరిగా అలా సిలువలో నిలబడిపోయిన ఆ దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని చూడు, ఆ దేవుని యొక్క ప్రేమ తత్వాన్ని చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కోరుకునేది ఒకటే అని తెలుసా? నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తావా? నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయనకు ప్రప్రథమైన స్థానం ఇస్తావా? నీ కోసం నా కోసం చనిపోవడానికి దిగొచ్చాడు. ఇంకా నువ్వు ఆయన నమ్మకుండా ఉంటావా? ఎంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు? ఎంతకాలం ఆయన దూరంగా ఉంటావు? ప్రియమైన విశ్వాసి, ఇదిగో రిబ్కా ఎలియాజరు యొక్క ఇదిగో ఒంటెలకి స్థానం ఇచ్చింది, ఆశీర్వదింపబడింది కదా. జక్కయ్య ఆయన ఇంటికి చేర్చుకున్నాడు, ఇదిగో రక్షణ పొందాడు కదా. మార్తా మరియలు యేసుని ఇంటిలోకి ఆహ్వానించాడు. చనిపోయిన తమ్ముడు తిరిగి లేపబడ్డాడు కదా. పేతురు తన ధోనిలో యేసుని ఎక్కించుకున్నాడు. ధోని స్వార్థ చెప్పడానికి ఇదిగో ఒక ప్లాట్ఫామ్గా మారిపోయింది కదా. యేసేపు భార్య మరియమ్మ గారు లోకరక్షణ అందించడానికి తన గర్భం ఇచ్చింది. ఎంత గొప్ప తల్లి! ప్రపంచ ఇదిగో గొప్ప తల్లుల్లో ప్రప్రథమైన తల్లిగా పిలువబడుతుంది కదా ఈనాటికి. సమరయులు వేడుకున్నారయ్యా ఆ దగ్గరుండని. నువ్వు ఆయన వేడుకుంటున్నావా? ప్రభువుగా దేవుడుగా ఒక దొంగ ఆయన విశ్వసించాడే. నువ్వెంతకాలం విశ్వసించకుండా ఉంటావు? నీ పాపాన్ని తీసివేయడానికి, నీ పాపాన్ని ఇదిగో దూరము చేయడానికి, తూర్పు పడమర ఎంత దూరమో అంత దూరం చేయడానికే కదా ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన పాదాలు పట్టుకుందామా? ఆయన దగ్గర ఏడుద్దామా? నా కోసం దిగి వచ్చిన అవతారమా, నీకు స్థలమే లేకుండా ఉన్నాను, సంపూర్ణంగా నా హృదయంలోకి స్థానం ఇస్తున్నాను, నా హృదయంలోకి రా అని ఆయన అడగండి. ఆరాధించండి.